హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్‌కి చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుందా? నాకు కూడా అలానే అనిపిస్తుంది. అందుకనే నేను సపోటా ఉంటే సపోటా మిల్క్ షేక్ చేసుకుందామని చెప్పి ఈ సపోటాలు కట్ చేసుకున్నాను. సో, ఇలా కట్ చేసుకున్న సపోటాలని నేను మళ్ళీ నైఫ్‌తో నీట్‌గా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్‌గా నీట్‌గా తీసేసుకున్నాను. లేదు మీరు స్పూన్‌తో అయినా మొత్తం గట్టిగా ఇట్లా అంటే వచ్చేస్తది. ఆల్రెడీ సపోటాలు కొన్ని చాలా వరకు మెత్తగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ షుగర్ కూడా ఈసారి యాడ్ చేయలేదు. చూడండి, ఉన్న సపోటాలు మొత్తం కట్ చేసేసుకున్నాను నీట్‌గా. కట్ చేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసేసుకున్నాను. 3, 4 స్పూన్స్ షుగర్ ఏసుకున్నాను. తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మిల్క్ షేక్ కాబట్టి కొంచెం మిల్క్ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను మిక్సీ వేసేసుకుంటాను. ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత షుగర్ వేస్తున్నాను చూడండి. 3 స్పూన్స్ షుగర్ వేసాను. అండ్ మిల్క్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాను. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మిల్క్ ఉంటేనే ఇది మిల్క్ షేక్‌లా కనిపిస్తది కాబట్టి. చల్లగా తర్వాత నేను ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి, సింపుల్‌గా చేసేసుకొని తాగేయొచ్చు. సో, ఇప్పుడు మిక్సీ అయిపోతుంది కదా! మిక్సీలో వేసేసాను. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తాము. సో, ఇంకా మిల్క్ యాడ్ చేస్తే కొంచెం హార్డ్‌గా ఉంది కదా! సో, ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసిన తర్వాత మిల్క్ షేక్ లాగా సాఫ్ట్‌గా అయిపోతది. ఇంకా కావాలి అంటే మీరు ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం మిల్కీ అంటే కొంచెం వాటరీగా అనిపిస్తది. సో, నేను ఐస్ క్యూబ్స్ కూడా ఎక్కువ వేసుకోలేదు. ఒక 3, 4 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం వాటరీగానే ఉంది. కాకపోతే నాకు కొంచెం థిక్‌గా అనిపించింది మళ్ళీ. అందుకనే నేను కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. కానీ ఇలా విడిగా వేసుకుంటే కొంచెం ఇంకా కూల్‌గా ఉంటదని చెప్పేసి నేను విడిగా ఇలా వేసుకొని కొంచెం వాటర్ కంటెంట్ ఉంటది ఇంకా అని చెప్పేసి ఐస్ క్యూబ్స్ 3 ఆర్ 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని నేను సపోటా మిల్క్ షేక్ చేసేసాను. తాగేసాను కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇలానే కాదు, ఇంకేదైనా జ్యూసెస్ కూడా కొత్తగా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో చల్లగా తాగేయండి. బాయ్ బాయ్. ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. థ్యాంక్ యూ.